హలో కాకా అందరికీ నమస్తే. వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మనమైతే మళ్ళీ రింగుల బండి దగ్గరికి అయితే పోతానమ్మా, పవన్ గారి దగ్గరికి. మా మామ వాళ్ళు కొట్టేది వాళ్ళ మొత్తం దిగబడే ఫీల్డ్ చూద్దాం. మరి ఇక మనమే కొడదాం, ఆడు పిలుస్తాడు. మరి ఎవరు కింద పడతాం, ఒక చేతితో ట్రై చేస్తాను. నేను పెద్ద సూపర్ మ్యాన్ లెక్కిల్లా అక్క ఇక రూపుతాడు కథా కార్ఖానా. దీని అక్క ఇట్లున్నది, ఇట్లున్నది. దీనిలోకి వెళ్ళి పోతాను ఒక చేతితో పట్టుకొని. రాజా కింద పడతావురా. ఇగో పొలం కాడికి అయితే వచ్చాను అనమాట. అక్కడికైతే వెళ్ళిపోయాం. ఇక అక్కడికి పోయి దాన్ని అయితే గుంజుకుందాం. మన బండిని బయటికి వచ్చేస్తుంది. మా తాతగాడే గుంజేది ఇప్పుడు మన బండిని. ఇగో పొలం కాడ రైతులు పని చేస్తారు ఇక్కడ. మా తాత మంచిగా గెట్లు ఏంది బండి దిగబడ్డా తాత నీ అట్లా కూడా. ఆగో తాతది కూడా దిగబడ్డాడ పాపం. అందుకే తాత మొత్తం సాఫీ చేసుకుంటాండి ఇక అంతా. నవ్వుతా అండి ఇప్పుడు ఆడగొట్టు మనది దిగబడ్డది. అవ్వ లౌడల పంచాయతీ ఎడబడతా ఆడ దిగబట్లే మనకు. దేవరాజ్ బండి వెళ్తా దేవరాజ్. ఇగో మనోడు ఇగో ఇట్లా పెట్టిండు దీని అవతారం. ఇగో మా తాతయ్య వచ్చిండు, మా మామ వచ్చిండు. ఇలా గుంజే నీకు ఇద్దరు. ఇగో ఇడి విమల్ నూకుతాండి నోట్లే. ఇగో ఇగో ఈయన మంచిగా ఏంటంటే ఊరి మీద పేరు పోయిన డ్రైవర్ అంటే ఈయననే నవీన్ అని అంటారు అందవాడు. రైట్ ఈయన రింగులు కొడతాడు, రోడ్డు బెటర్ కొడతాడు. ఇక అంతవరకు మిషన్ కూడా నడుపుతాడు. ఇంకో రెండు అయితే ట్రాకే వేసి డ్రైవర్ అన్నమాట మనోడు. పెట్టు పవన్ ఇక బండి వచ్చిన బండి ఉంచుతాను. బండి బయటికి వెళ్ళిన తర్వాత ముచ్చట ఏదైనా మనది ఆడు మన కోసం ఆగుతారా. ఇగో నేషనల్ డ్రైవరు మధ్యలో ఆయన మల్లిబాయ్ ఆల్రౌండరు. అగో నా బండి కత్తి ఇట్టున్నది. మా తాత అదా నువ్వేమనుకుంటున్నావు దాని గురించి? ఇదేనా మల్లిబాయ్? అది ఏమనుకుంటున్నాను దాని గురించి? మా కాక రెండు వేసి వేసుకొని చూస్తాను అక్కడ. అబ్బా నీ అంతే అంటావా? సరే పని మీ బాగానే మంచి పడరాదు. మీ వద్ద అట్లా అంటానా? ఇక మామయ్య నువ్వు ఎట్లా అంటే అట్లనే. నేనే లేదు నీ ఆడు చూస్తాను తేక్ష ఎట్లా కాడా నేను చూసే మరి ఏం చేస్తాడు ఏం దీన్ని జావదెంగుతాడు కదా అని చూసిన. అరే ఓరు మామయ్య ఇట్రా చూస్తానే వెళ్తుంది. అదిగా పడుతుందా రా వెళ్తాను గట్టిగానే వెళ్తుంది. కానీ నీళ్ళే తక్కువ ఉన్నాయి, ఇల్లు నీళ్ళు తక్కువ ఉన్నాయి. అట్లా బండి అయితే ఇక ఇట్లున్నది. తీయ రూపుతాడు ఏమైతే ఇంత ముందే దిగబడి బయటికి వెళ్ళింది కథ. వెళ్తాయా పంటయా నాకే అర్థమైతే నేను పోయి అంగట్టి కొడికే మీద కొట్టి చూస్తాం. బండి మళ్ళీ దిగబడ్డది అనమాట. మళ్ళీ పవనగో పెడతాడు రూపుతాడు. ఇక ఈసారి నేను దిగబెట్టిన, అప్పుడు మనోడు దిగబెడితే ఈసారి నేను తేపుకోసారి. ఇది గుద్ద వాళ్ళకి అవుతుంది ఇప్పుడు బండి ఆట ఆడుతుంది అలా. అమ్మతుడు అమ్మతుడు ఇది ఏందా దిగుతే గుద్ద వాళ్ళు ఉన్నది మొఖాలు రాకున్నది. ఇక చూసినావా ఇంత 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 లోతున్నది. ఈ గుమ్ములు ఎట్లా బయటికి వెళ్తాయో దీని అవ్వాయి కథ ఏందో కథ. ఇక మా ఆవిడైతే రూపుతాడైతే వెట్టి పడదు ఇంకండి. ఇక మా సాయిగాడు రావాలి గుంజుకోవాలి. ఇక సాయిగాడు వచ్చిన తర్వాత ఇగో ఇప్పుడు గడ్డకి ఎక్కిన ఇట్లున్నది కథ. ఇగో వైడుతుడు ఇక ఇక అది మన బండి పరిస్థితి. దీన్ని ఇప్పుడు మన సాయి మామగాడు వస్తాడు, ఆయన బండి పెట్టి గుంజాలి. ఇక మరి వెళ్తే వెళ్ళినట్టు బిడ్డ లేకుంటే పన్నట్టు ఈయన్ని అవుతుంది పెళ్ళి అవుతుంది. పవన్ ఈ రకంగా దిగబట్టినాం అనమాట మనం. మరి ఎట్లా వెళ్తుందో తెలియదు. ఇంతకుముందు అయితే కొంచెం నీళ్ళు ఉండే కానీ మరి ఇంత లేకుండే మరి. కానీ అది ఊతలేదు. బంకమట్టి పట్టుకున్నది. ఇదంతా బంకమట్టేనా మళ్ళీ బంకమట్టి పట్టుకున్నట్టు అని మళ్ళీ చెప్పబడుతుంది. రాను రాను రాజుగురం గాడిది అన్నట్టు నాకేం గుర్తుండి గాలి పడతలవే. మా పవన్ తీత్తరా చూద్దాం. మరి మనోడు అసలు డౌటే ఇది వెళ్ళాడు ఇప్పుడు. ఆ బండి వచ్చినా కానీ మేము చూడాలి. రేపు నాటు ఉన్నది.
ఇది 3 ఎకరాలు దొక్కేది ఉన్నది. ఇలా బండి వెళ్తలేదు. ఏదో వీడియో కోసం పట్టించలే కానీ వెళ్ళదు నాకు తెలుసు. స్టార్ట్ చేసిండు పిల్లగాడు మరి. మంచిగా మొక్కు వెళ్ళన్నాని బాగా లేస్తుంది మెల్లంగా మెల్లంగా గీర్ రాకొస్తుంది అంతే. ఓ ఒకటి గీర్ రాకిన వస్తుంది చూడాలి. వెళ్ళదయ్యా మనిషి. అయ్యో అయ్యా పవనాలు అది వెళ్ళది. అద్దావు చాలు. ఇది దొక్కితే గాఢం అవుతుంది. బంద్ చేయి. ఇక ఏం ఊసింది మట్ట అని ఊసింది అంటే ఇటు పట్టుకొని అట్టే ఆగుతుంది. దిగబెట్టిండు రోజుకి ఎన్నిసార్లు దిగబెడతాడు? రోజు దిగబెడతాడు. చెప్పు తింటలేడు. ఇదేం పంచాయతీ అర్థమే కాదు. పవన్ తోటి ఏదే ఇక రోజుకి ఇదే కథ మాకు. బండి సంవత్సరం గిట్ల ఉన్నది. అగో తేప కింద మట్టి రాలిపోతుంది. అయితే రింగు చుట్టిన మట్టి అంతా తీస్తాను మరి గడపారతోని. అది ఎంత వెళ్ళాలి మూట గుద్దు అలా చుట్టింది. ఇల్లు డౌటే కానీ తేనే తీస్తాను మరి. ఇప్పుడు ఏమైతే ఇక మనడు కుస్తాడు చూసినా ఎట్లా పోతుంది. ఇంత చుట్టుకొని వెళ్తుంది ఆ పవను. ఇక మా పవన్ అయితే చూసినామా మట్టి అయితే కొంతవరకు అయితే సాఫ్ చేసిండు. ఇక మళ్ళీ బండి అయితే వస్తుంది. దాన్ని నచ్చిన వాళ్ళు మొత్తం ఎగ్గుకుండా ఇక మా పవనాలు మొత్తం స్మార్ట్గా తయారయ్యి దాన్ని రోజుకు బండి ఎక్కుంటా దిగబెట్టుకుంటా. ఈయనకి ఉపవాసం లేదు పవన్కు అంట. పవన్ కష్టపడతాడు మనడు. కష్టజీవి అన్నమాట. ఆగో ఆగో పవను వెళ్తుందా లేదా? గిద్ద పడతాడా పిల్లగాడు. అరే ఏం కదా ఈ గుద్దన వస్తుందా ఐడి. ఇగో మా పవన్ కూడా ఒక్కడే గుంజుతాడా దాన్ని. ఏ బాహుబలి దియాట. రివర్స్ నువ్వు జాగ్రత్త దిగబడుతుంది. సత్తవు మామయ్య. అటు పోకు. ఏ కాకా అవ్వగో అందుగాడగో కాకాడు వచ్చిండు. అల్లకు పోకురు అయ్యా. సాయిరాజు ఇళ్ళకు రాకు. ఇచ్చుకు పెట్టాలా పవను. ఇచ్చుకి అమ్మతోడిగో ఇచ్చుకు పెట్టాలి. ఉంటుంది. మా కాకాడును మా మామగాడు ఇద్దరు వచ్చారు అనమాట. ఇగో మావాడు అంకుల్ అయింది ఇప్పుడు. అయ్యో మా పవనో పెడతాడు. ఆల్రెడీ ఇది 4వ సారి. ఇలా 2 సార్లు రోడ్డు పెట్టి దిగబడ్డది. ఇది 2వ సారి రింగులు. అంటే సీదా కొడదామని కొట్టిన అది అన్నది వెళ్తలేదు. అది ఇలా నీళ్ళు ఎక్కువ ఉండాలి. ఇంకొంచెం ఉండాలి. అవని కోని కోతే వెళ్ళినారా టక్కన. చూసిన అమ్మ కాకగాడికి అట్లా అంటాడు. కోని కోతే వెళ్ళాట. మనం గడ్డి ముఖాన తెంగేసి వీక్కుందాం ఇక. అరే సాయి పట్టుకొని బయటికి వెళ్ళుడే ఇక. సరేనా? ఎక్కడ నీ బండి మోషన్ డౌన్ చేయకు. నా బండిని ఆపకు. 575 వర్సెస్ 475. పవను మంచిగా మొక్కోవా. సావనంది అయిన తర్వాత కోని పోద్దామని మొక్కు. ఎల్లుర్రి పిల్లలు. వెళ్ళాలి గడ్డలా. ఈయన బండి ఇట్లున్నది కథ. నా బండి ఇట్లున్నది కథ. వెళ్తాను వెళ్ళు. గెలిచిర్రా సాయిలు గారి బండి అటు ఇటు లేస్తాను. ఒమానుడి బండి ఈడ లేస్తాను. ఆటలాడుతానే రా 2 బండ్లు. ఆగో పవను కొట్టుర్రా. వెళ్తాందిరా కాక. దానికి గుద్ద వలుగుతుంది బండ్లు. ఆగు పవను. ఆగురా అయ్యా. నువ్వు వినరా మాట. ఆగావు. బెల్ట్ తీ కాక. ఇగో మళ్ళీ అయితే బెల్ట్ తీసుకొని బండిని అయితే బయటికి వెళ్ళగొట్టుకుంటారు. ఎందుకంటే ఇట్లే గుంజితే ఇద్దిగా పడతా అంటది.
ఇక దీని గుంజానికి ఇంకోటి వచ్చి రావాలి మళ్ళీ ఇక ఈడు కొడతా అంటే దాన్ని గిట్లా పెడదాం. అది వెళ్ళదే నీ గుద్ద, అది వెళ్ళదు, ఆగు. గిట్లా అట్లయితే మంచిగా ఉంటుంది, లేకుంటే సత్తం అటే మనం అద్దు. మళ్ళీ దిగబడితే ఎవరు రాడు, వెళ్ళిపోదాం. ఇక మళ్ళీ సాయి మామగాడు అయితే వచ్చేస్తాడు అనమాట. దీన్ని పెట్టుకొని గుంజేసుకుండే ఇక దూకుతాడు, ఇట్లా పట్టుకొని పోతాను సైడు. ఇక మామయ్య కాకనా ఆపుర్రా బాయ్. కాక ఆయన వెళ్ళిపోయి ఇంకొంచెం వెనక రావాలి. అటు కొంచెం వెనక్కి వస్తాడు, కొంచెం వెనక్కి వస్తే మనం దానికి పెట్టుకోవచ్చు. ఆగురు ఘోరంగా ఉన్నది సందీప్ కానీ టాలెంట్ ఉత్తానే అందుకుంటాను ఏదైనా. ఎవరో సాయిమా ఘోరంగా టాలెంట్ ఉన్నదిగా. బండి దిగబడే వాళ్ళు అత్త, బండి దిగబడ్డరా అంటే అత్తాడారా అంతేనా. ఇగో వెనక బండి మళ్ళీ వీక్కోవాలి. రెండు బండ్లు సతాయిస్తాయి. ఏ అక్క ఆడు లేసుకుంటా పండుకుంటా పోతాడు. రెండు బండ్లు ఇక అవ్వ ఆట ఆడతాను కదా. ఆహా మనకి పట్టు దొరికితే కాదు, కూరనికి వెళ్ళి పీకుతుంది. కొట్టు పవను కొట్టు, ఇక దెంగేద్దాంపా. ఇక బండి అయితే బయటకి అయితే వెళ్ళిందేమో, మనం అయితే ఇంటికి పోతాను. ఇక గడపర పడుకొని ఇంటికి దెంగేసిరే. అవ్వ ఈ పొలం ఏమో కానీ 4 సార్లు దిగబడ్డది మా మామూలుదే పొలం. ఇక అంత మంచిగా ఉన్నది, మరి పొలం కొంచెం నీళ్ళు తక్కువ ఉన్నాయి. అట్లా దిగబడి ఆగమైందనమాట. అమ్మత్తాన్ని మన పవన్ చూసినా వెనుకనే ఉన్నాడు. ఇక రైట్ మావ, మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా. రైట్గా